బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి 18 మంది సర్పంచ్లు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. తమ గ్రామాల అభివృద్ధికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని సర్పంచ్లు ఆరోపించారు. ఎమ్మెల్యే సైతం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కూడా కల్పించలేదని వారు మండిపడ్డారు. డిమాండ్స్ ఏంటంటే కుమ్రంభీం జిల్లాలో అత్యంత మారుమూల గ్రామాలకు నేటి వరకు కూడా కనీసము రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. నేటికి డెలివరీ సమయంలో అమాయక ఆదివాసీ గర్భిణులు చనిపోతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా మేము ఎమ్మెల్యే గారికి కూడా ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రులు గెలిచామని, ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తుందనే భావనతో బీఆర్ఎస్ లో చేరామని చెప్పారు. కమిటీ హాల్ గురించి మాట్లాడేందుకు వెళితే ఆదివాసీ ఎమ్మెల్యే కూడా తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు సైతం తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవీ కాలం చివరి దశకు వచ్చినా కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేకపోతున్నామన్నారు. ఇక ఈ భూ ప్రక్షాళన తర్వాత చాలా మంది రైతులకు కొత్త పట్టాలు రాలేదని సర్పంచ్లు తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు రాలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు తమను నిలదీస్తున్నారని, వారి ముందు తలెత్తుకోలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా ఆదివాసీ సర్పంచులందరం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడించారు. జరిగింది. ఏ పార్టీ సపోర్ట్తోనూ కూడా మేము గెలవలేదు. అందరూ స్వతంత్రంగానే మేము సర్పంచులుగా ఎన్నికైనటువంటి వాళ్ళం. మేము సమయం గడుపుతున్నప్పటికీ కూడా మాతో కనీసం కూర్చొని మాట్లాడే తీరిక కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేదు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 దఫాలుగా టీఆర్ఎస్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి 18 మంది సర్పంచ్లు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. తమ గ్రామాల అభివృద్ధికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని సర్పంచ్లు ఆరోపించారు. ఎమ్మెల్యే సైతం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కూడా కల్పించలేదని వారు మండిపడ్డారు. కూడా మేము గెలవలేదు. అందరూ స్వతంత్రంగానే మేము సర్పంచులుగా ఎన్నికైనటువంటి ఏ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్రులుగా గెలిచామని, ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తుందనే భావనతో బీఆర్ఎస్ లో చేరామని చెప్పారు. కమిటీ హాల్ గురించి మాట్లాడేందుకు వెళితే ఆదివాసీ ఎమ్మెల్యేగా తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు సైతం తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవీ కాలం చివరి దశకు వచ్చినా కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేకపోతున్నామన్నారు. ఇక భూ ప్రక్షాళన తర్వాత చాలా మంది రైతులకు కొత్త పట్టాలు రాలేదని సర్పంచ్లు తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు రాలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడిస్తారని ప్రజలు తమను నిలదీస్తున్నారని, వారి ముందు తలెత్తుకోలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా ఆదివాసీ సర్పంచులందరం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. తరంగిణి, అయితే ఇది మాత్రం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది హాట్ టాపిక్ న్యూస్ గా మారింది. అంటే మూకుమ్మడిగా ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి 18 మంది సర్పంచులు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడడం అనేటటువంటిది చాలా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఎవరైతే వాళ్ళు స్వతంత్రులుగా గెలిచినటువంటి యొక్క అభ్యర్థులు, ఆ తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి, అంటే ఏదైతే బీఆర్ఎస్ గా మారిందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తమ గ్రామాలు అభివృద్ధి చెందాయని, తమ గ్రామాల్లో మౌలిక వసతులు వస్తాయని, రోడ్డు సౌకర్యాలు అన్ని బాగుపడతాయని చెప్పి భావించేసి వాళ్ళంతా కూడా స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక 18 మంది ఏ పార్టీ మద్దతు లేకుండా తామైతే గెలిచామని, ఆ తర్వాత అభివృద్ధి చెందుతుందన్న ఆశతో బీఆర్ఎస్ లో చేరితే కనీసం స్థానిక ఎమ్మెల్యే తమను ఆదివాసీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తమను పట్టించుకోలేదని చెప్పేసి ఆదివాసీ సర్పంచులందరూ కూడా చాలా నిరుత్సాహంగా, అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్యే పట్ల. అంటే కనీసం
తమ గ్రామాలకు ఏవైతే తమ గ్రామ పంచాయతీలు తమను నమ్మి ఓటేసినటువంటి ఒక ప్రజలకు తాము ముఖం చూపించలేకపోతున్నామని, కనీస మౌలిక వస్తువులు కూడా ఆ జిల్లా గ్రామాలు ఏమి చేసుకోలేకపోతున్నామని, నిధులు సక్రమంగా ఇవ్వట్లేదని వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి ముందుగానే అంటే గతంలో కూడా అంటే ఒక వారం క్రితం కూడా ఇక్కడ ఆదిలాబాద్ లో కూడా ఆదివాసీ నాయకులు అంటే మార్కెట్ డైరెక్టర్ గెడం రాము, ఆ తర్వాత కొడప సోనేరావు ఇక్కడ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఇక్కడ నుంచి కూడా అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఈ యొక్క మూకుమ్మడి రాజీనామాలు ఇక్కడ పార్టీలో పెరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క స్థానిక ఎమ్మెల్యేల పట్ల వీళ్ళంతా కూడా ఎవరైతే ఆదివాసీ ప్రముఖంగా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీ జిల్లా అనేటటువంటి యొక్క పేరుంది. అంటే ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఆదివాసీలకు కనీసం ఇప్పటికి కూడా అంటే స్వాతంత్రం వచ్చి నెలైన తర్వాత కూడా అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తమ బతుకుల్లో ఎలాంటి మార్పులు లేవని, ఎలాంటి అభివృద్ధి తాము చూడట్లేదని, గ్రామంలో తమకు ఎవరైతే ఆ గ్రామానికి మేలు చేస్తామని చెప్పి ఉద్దేశంతో ఆ గ్రామస్తులందరూ కూడా తమను నమ్మి ఓటేసిన సర్పంచులందరూ కూడా తాము గ్రామానికి ఏమి చేయలేకపోతున్నామని చెప్పేసి బాధతో ఉన్నారు. ఆ బాధతోనే వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంటే మొత్తం మీద ఒక జిల్లాకు సంబంధించి 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం అనేటటువంటిది ఒక పెద్ద కుదుపుగా అంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద కుదుపుగా భావించవచ్చని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇక్కడ ఆగుతుందా లేక ఇంకా ముందు కూడా అంటే ఇక్కడ కూడా ఆదిలాబాద్ లో మొన్న 2 నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఈ రాజీనామాల పరంపర కొనసాగుతున్నట్టుగా వాళ్ళు భావించారు. మరికొంతమంది ఆదివాసీలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ సమయం కోసం వేచూస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ అయింది, నెక్స్ట్ ఆసిఫాబాద్. అంటే ఈ యొక్క పరంపర అనేటటువంటిది ముందు ఇలాగే కొనసాగి అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నట్టుగా పార్టీ వర్గాలు తర్వాత ఎవరైతే ఆదివాసీ నాయకులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అంటే మొత్తం మీద రానున్న రోజుల్లో అంటే ఎలక్షన్ ఇంకా మనకు 8-9 నెలల సమయం ఉన్నప్పుడు కూడా ఒక రాజీనామాల వేడి మాత్రం ఆ పార్టీకి చాలా వేగంగా తగులుతోంది. అంటే ఇలా పార్టీకి రాజీనామా చేస్తూ పట్టే మటుకు ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా మంది నాయకులు ఓకే రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. అత్యంత మారుమూల గ్రామాలకు నేటి వరకు కూడా కనీసము రోడ్డు సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. నేటికి డెలివరీ సమయంలో అమాయక ఆదివాసీ గర్భిణులు చనిపోతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా మేము ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించడం జరిగింది. ఏ పార్టీ సపోర్ట్తోనూ కూడా మేము గెలవలేదు. అందరూ స్వతంత్రంగానే మేము సర్పంచులుగా ఎన్నికైనటువంటి వాళ్ళని మేము సమయం గడుపుతున్నాం.